బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ జిల్లా పర్యటనలు మొదలుపెట్టారు. ఆదివారం యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ నెల 25న మాత్రం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం కొత్త జిల్లాల వారీగా పర్యటనలు చేయనున్నారు. పార్టీ స్థానంలో సంస్థాగత నిర్మాణాలపైన కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టిని సారించింది. దీంతోనే ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు కొత్త జిల్లాల వారీగా సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పర్యటనల ద్వారా అటు ప్రభుత్వం ఇటు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయత్వాన్ని పెంచనున్నారు. ఇక వాస్తవానికి ఈ జిల్లా పర్యటనలు చేయాలని చెప్పేసి టీపీసీసీ చీఫ్ గతంలోనే ప్లాన్ చేశారు. అయితే ఏదైతే డీసీసీ పరిధిలోని కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో ఇక టూర్ పెండింగ్ పడింది. తాజాగా 14 డీసీసీల పరిధిలో కమిటీలు వేశారు. సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్స్ మెంబర్లను నియమించారు. దీంతో ఆయా జిల్లాల్లో పర్యటించి కొత్త కమిటీలతో మీటింగ్లను కూడా చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై నేరుగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ చేసేందుకు పీసీసీ చీఫ్ తన షెడ్యూల్ను రూపకల్పన చేశారు. అంతేగాక ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ జోష్ ఎలా ఉంది, నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉన్నదనే అంశాలపై అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. దీంతో పాటు వార్డు సభ్యులు, సర్పంచ్లను, జిల్లా స్థాయి నేతల వరకు కూడా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయనున్నారు. అంతేగాక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని పరిశీలించి వాటి ప్రచార బాధ్యతలను కూడా కార్యకర్తలకు అప్పగించనున్నారు. గ్రామ స్థాయిలోనే ప్రత్యేకంగా పార్టీ తరపున కమిటీలు కూడా వేయనున్నట్లుగా సమాచారం. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు ఈ పర్యటనలు కేవలం రాజకీయ సభలుగా కాకుండా ప్రభుత్వ పనితీరును పరిశీలించేందుకు కూడా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా పర్యటన ముగిశాక ఒక సమగ్ర నివేదికను టీపీసీసీ హైకమాండ్కు సమర్పించనున్నారు. ఇక ప్రభుత్వం పార్టీలో ఏప్రిల్ నెలలో పదవుల పంపిణీ చేసేందుకు గాంధీ భవన్కు జిల్లాల వారీగా లిస్టు వచ్చింది. ఈ లిస్టులోని అభ్యర్థులతోనూ టీపీసీసీ చీఫ్ నేరుగా మాట్లాడనున్నారు. పార్టీలో పనితీరు, అభ్యర్థిత్వం పైన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి మద్దతు, ప్రజల్లో రెస్పాన్స్ వంటి అంశాలను పరిశీలించనున్నారు. 10 ఏళ్లు పవర్ను పొందాలంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, లీడర్ల మద్దతు అవసరం. దీంతోనే గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని టీపీసీసీ చీఫ్ భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం, పార్టీకి మంచి మైలేజ్ వచ్చేలా మహేష్ కుమార్ గౌడ్ తన టూర్లో ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు అమలు చేస్తూ ఉన్నారు.